సిరిసిల్ల మున్సిపల్ లోపల సెస్కు బకాయి ఉన్నదని చెప్పి సెస్ వాళ్ళు 4.5 కోట్లు సెస్ ఆఫీస్కు బాకీ ఉన్నదని చెప్పి మున్సిపల్ కార్యాలయంలో ఇలా విద్యుత్ తీయడం జరిగింది. ఇది ఇలా సామాన్య పౌరుడు ఒక 3 నెలలు కరెంటు కట్టకపోతేనే తీస్తున్నారు, కరెంటు తీసేస్తాడు. అతనికి కూడా కట్టించిన తర్వాత దానికి విద్యుత్ తీయాలి. మేము ఉదాహరణకు సిరిసిల్లలో 2 సంఘటనలు మాకే ఎదురైనాయి. ఆ ఫిర్యాదులు కూడా మా దగ్గరికి వస్తే కూడా చైర్మన్ కు, ఎండి గారికి, ఏఈ గారికి చెప్పడం జరిగింది. ఎందుకని అంటే అలా మీరు కోట్ల రూపాయలు 4 కోట్లన్నర బాకీ ఉన్నదాన్ని మీరు కరెంటు తీసేటందుకు గిన్ని పట్టింది. మళ్ళీ ఇక్కడ పాలన స్తంభించిపోతుంది, మొత్తం వ్యవహారాలనే స్తంభించిపోతాయి. ఇలా కరెంటు ఇక్కడ కూడా ఇంటి ట్యాక్స్ తీసుకోవాలన్నా, ఓనర్షిప్ తీసుకోవాలన్నా ప్రతిదీ కూడా ఇలా కరెంటుతోనే. ఇలా కరెంటు తీసే పరిస్థితి వచ్చిందని అంటే ఇలా పేదవానికి ఎందుకు మీరు అంత నిర్లక్ష్యం చేసి వానికి కరెంటు కూడా ఇస్తారు. ఇలా వీళ్ళ మీద ఇన్ని రోజులకు చేస్తారు. అంటే మీరు ఉన్నవానికి ఒక న్యాయం, లేని వానికి ఒక న్యాయం అనే తీరుగా చేస్తారు. కాబట్టి సెస్ వాళ్ళు ఇవాళ ఇది పూర్తిగా మేమేమంటున్నది పేదవానికి పనికిరాని వ్యవస్థ సెస్. కాబట్టి ఈ సెస్ను ప్రభుత్వంలో విలీనం చేస్తేనే బాగుంటుంది. కేవలం ఇది రాజకీయాలతో కూడుకున్నది కాబట్టి రాజకీయం లబ్ధి పొందుతుంది, ఏదో అల్చల్ చేసేదానికే తీసిరు తప్ప ఇది మామూలుగా లేదు. ఇలా సాయంత్రం వరకు మళ్ళీ కరెంట్ ఇస్తారు. ఏం కడతారు? అదే పేదవాడు కట్టిన తర్వాతనే ఇస్తారు. ఇలా మున్సిపల్ ఎన్ని కడతారు చూస్తాం కదా. ఏ బిల్లులు మీరు ప్రదర్శించే మాకు ఆల్రెడీ మేము పవర్ పర్చేస్ బిల్లు కూడా మేము పే చేయాలి. మాకు మెటీరియల్ కూడా పేమెంట్స్ కానీ మిగతా పేమెంట్స్ కానీ మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మా ఏరియాస్ ఉన్న సర్వీసులన్నీ కొన్ని రీకనెక్షన్ డిస్కనెక్షన్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మున్సిపల్ ఆఫీస్ కూడా అడిగాం, రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా మాకు అమౌంట్ రాలేదు కాబట్టి డిస్కనెక్షన్ చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని ఒప్పుకున్నారు. వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాం. మున్సిపల్ ఆఫీస్ దాకా 4.5 కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేసాం. మిగతా భాగంగా మిగతా ఆఫీసులన్నీ కూడా అడగమని చెప్పాము. మిగతా ఫారెస్ట్ ఆఫీస్ కానీ, ఇరిగేషన్ కానీ మిగతా ఆఫీసులు కూడా వాళ్ళని వెళ్ళి బాగా డబ్బులు పేమెంట్ చేస్తారని అడిగాము. వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి వీ విల్ టేక్. ఎందుకంటే మార్చిలో ఫండింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళి చేస్తే మాకు కావాల్సిన డ్యూ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే డ్యూ అయిపోయి అక్యుములేట్ అయిపోతున్నాయి. కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా మేము కొనడానికి కానీ మా మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ రిసార్ట్గా రిక్వెస్ట్ చేసుకుంటే డిస్కనెక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పండి. కన్జ్యూమర్లందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏ మంత్ బిల్లు ఆ మంత్ పే చేస్తే మీకు కూడా సర్ఛార్జ్ పడదు. ఒకవేళ మీరు పే చేయకపోతే ఎవ్రీ మంత్ 2 రూపీస్ చొప్పున మీకు సర్ఛార్జ్ పడుతుంది. అవన్నీ అమౌంట్ అంతా అక్యుములేట్ అయిపోతాయి. కాబట్టి మీకు అది రెడ్యూస్ చేసేది కూడా పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి రెగ్యులర్గా పేమెంట్ చేసి మా సంస్థ కూడా మేము చేయవలసిన పేమెంట్లు కూడా చేస్తే సక్రమంగా కరెంట్ ఇవ్వగలము. కావాల్సిన మెటీరియల్ కూడా మేము కొనుక్కోగలము. మా కాంట్రాక్టర్లు కూడా మాకు వర్క్ చేసిన వాళ్ళకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించి మనకు మంచి నాణ్యమైన సరఫరా రైతులకు కానీ తర్వాత కన్జ్యూమర్లందరికీ చేస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.